విమర్శించట్లేదు, ఒక అభ్యంతరం చెప్పండి సార్. ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారని మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడాను, చివరికి అంబటి రాంబాబు గారిని కూడా అంబటి రాంబాబు గారనే మాట్లాడాను. ఈయన ఏకవచనంతో మా నాయకులు మాట్లాడితే మాకు చాలా బాధ కలుగుతా ఉంది. అటువంటి ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం మేము కూడా అలా అదే విధంగా కాదు, ఇంకా అంత రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పలేదు. మీరు మర్యాద ఇస్తారు, ఆయన కూడా ఇస్తారు. ఓకే, గౌరవంగా మాట్లాడుతుంది. మీ నాయకులు కూడా ఇవ్వమని చెప్పండి. అయిపోయింది కదా, ఆయన ఇస్తున్నారు కదా, మిగతా వాళ్ళ గురించి మీకు సంస్కారం సరే ఓకే, ఆయన ఇస్తున్నారు కదా, గౌరవంగా వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో పిలుస్తా, జగన్ రెడ్డి సరే అయిపోయింది కదండి. ఇప్పుడు వాళ్ళు అంటలేదు కదా, వీళ్ళు గౌరవం ఇస్తున్నారు, మీరు తప్పే ఉంది అని మాట్లాడినప్పుడు ఆ నాయకులు చెప్తున్నారు. తిరుపతిలో ప్రెస్ క్లబ్ లో కూర్చొని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడే కిరణ్ రాయలు అవన్నీ కనపడదా అండి వీళ్ళకి? ఈ జనసేన వచ్చే ప్రతినిధి కనపడదా? రోజా గారి గురించి మాట్లాడే మాటలు వాళ్ళందరూ రోజా గారిని పట్టుకొని పంది దున్నపోతులు అని మాట్లాడుతూ మహిళని ఆ తోటి మహిళగా మరి ఏ రోజు ఖండించలేదండి. ప్రతినిధి వచ్చి మరి ఇప్పుడు చుంచుకొని తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడుతున్నారే, అరే బోచుడికే ఒరే బోచుడికే మహిళా హోంమంత్రి సంకరాకమని ఇట్లాంటి లాంగ్వేజ్ అన్ని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే కిరణ్ గారికి బాగా హాయిగా అట్లాంటివన్నీ బాగా వినసొంపుగా ఉంటాయి. వీళ్ళు ఎవరో పోస్ట్ పెడితే అంట ఏది మాట్లాడితేనే వినసొంపుగా ఉంటాయి. ఇందా మేము చదవలేకపోతున్నామండి ఈ పోస్టులు అందరికి. కీర్తన గారు మరి అవన్నీ ఎట్టా విన్నారమ్మా? చెవులతో బాగా దగ్గర పెట్టుకొని చెవులతో ఎట్లా విన్నారా మాటలన్నీ? మరి అవన్నీ కూడా చెప్పాలి కదా సమాధానం. స్వాతిరెడ్డి అలియా శ్వేతా చౌదరి పేరే ఫేకు, అకౌంటే ఫేకు. ఇక ఆమె పెట్టి చదివితే ఇప్పుడు చిచ్చి అసలు సభ్య సమాజంలో ఒక మహిళ అసలు ప్రపంచంలో అంటారు మహిళ ఉంటుందా అన్న పోస్టులు ఒకరికి అక్రమ సంబంధాలు అంటగట్టేసి ఆలకేళ్ళకి ఆలపిల్లలకి ఈల మొగులకి అక్రమ సంబంధాలు అంటగట్టి ఆమె పెట్టే పోస్టులు నిజంగా మహిళ అని చెప్పుకోవడానికే సిగ్గుపడాలి. ఇట్లాంటి మహిళలు నిజంగా మన భారతదేశంలో ఆవిడ పెట్టిన పోస్టులు ఉన్నాయా? ఆవిడ ఏమంటారు? అసలు లేదు అంటారు, నేను ఎప్పుడు పెట్టలేదు, నేనేం మాట్లాడలేదు అన్నారు. దయచేసి ఆ పోస్టులు మనం చూపిస్తాండి. అసలు లేదు అంటారు ఆవిడ, నేను ఎప్పుడు పెట్టలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటది. అదే చెబుతారు నీతి వ్యాఖ్యలు అందరు చెప్పింది నేను పెట్టా అంటారు. దానికి చంద్రబాబు నాయుడు గారు శబాష్ ఎక్కడి నుంచి ఫోన్ చేసి మరి అప్రిషియేట్ చేసి ఇంకా పెట్టి పోస్టులు ఇంకా పెట్టి వీళ్ళందరినీ హింసించు అని చెప్పి ఎంకరేజ్ చేసిన వీళ్ళందరూ వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళు ఈ రోజు మాట్లాడుతూ చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తారండి ఇంకా పెట్టాను? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా బోరుగడ్డ నీళ్ళకో వర్రాకొని ఇదే బోషుడికి అన్నాడు. మరి ఈ రోజు